హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం సాంఘిక శాస్త్ర బోధన విలువల గురించి అయితే నేర్చుకున్నాం కదా అండి. ప్రతి టాపిక్లో మనకు ఆల్మోస్ట్ 4 క్వశ్చన్స్ రావడం అయితే జరుగుతుంది. అంటే 2 మార్క్స్ మనకు ఈజీగా వస్తాయండి ఈ టాపిక్స్ నుండి. ఎక్కడో చోట ష్యూర్గా మీకు 1 మార్క్ వచ్చే క్వశ్చన్ ఏదన్నా ఉందంటే బోధన ఆశయాలు కానీ, విలువలు కానీ, లక్ష్యాలు కానీ, స్పష్టీకరణలు కానీ ఇలా మనకు 4 క్వశ్చన్స్ వస్తాయి. అంటే 2 మార్క్స్ వచ్చే టాపిక్ ఏదైనా ఉందంటే అది మనకు సాంఘిక శాస్త్ర బోధన విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, ఆశయాలన్నా గమ్యాలన్నా సేమ్ ఒకటే అండి. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే సాంఘిక శాస్త్రం బోధన ఆశయాలు, సాంఘిక శాస్త్రం బోధన ఆశయాలు. మరి ఈ టాపిక్ నేర్చుకొని పోయే ముందు మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి రీచ్ అవుతుంది. అంటే ఈ మధ్య నోటిఫికేషను 5 డేస్లో రిలీజ్ చేస్తామనేసి అన్నారు. బట్ అది ఎంతవరకు నిజం అవుతుందో కాదో మన ప్రయత్నాలు మనం చేయాల్సిందే కదా అండి. లేదు వస్తుందో రాదో అనేసి డైలమాలో కన్ఫ్యూజ్ అవ్వడం కంటే రేపు ఫర్ ఎగ్జాంపుల్ 5 డేస్ ఆఫ్టర్ తర్వాత నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, అప్పుడు మన సిచ్యువేషన్ ఏంటి మీరే అర్థం చేసుకోవాలి. సో ఉండే టైంని వేస్ట్ చేయకోకుండా సిలబస్ అంతా కంప్లీట్ చేయండి. రివిజన్ టైంలో ఏదో ఒకటి ప్రాక్టీస్ బిట్స్ అలా ప్రాక్టీస్ చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటే సబ్జెక్టు మీద మనకు అవగాహన అనేది ఉంటుంది. సో లేట్ చేయకోకుండా టాపిక్ అయితే చూద్దాం. సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు, ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ సోషల్ స్టడీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాస్ట్లో విలువ గురించి అయితే నేర్చుకుందామంటే అసలు విలువ అంటే ఏంటి? విలువ అంటే విద్యలో అంతిమంగా సాధించవలసినదే విలువ. విలువ అంటే విద్యలో లాస్ట్కి సాధించడం ఏదైతే ఉంటుందో అంతిమంగా సాధించవలసినదే విలువ. ఆశయం సాధించిన తర్వాత అనుభవించేదే విలువ. ఇక్కడ చూడండి, ఇప్పుడు శిల్పి ఉంటారు కదా. సో శిల్పి అనే అతను శిలను శిల్పంగా తయారు చేయడం అనేది ఆశయం. శిలను శిల్పంగా తయారు చేయడం అనేది ఆశయం. ఆ శిల శిల్పమైన తర్వాత కలిగే ప్రయోజనాలే విలువ. ఏదైనా ఫస్ట్ మనకు ఒక రాయిలాగానే చూస్తాం, అవునా? ఒక శిలగా మాత్రమే చూస్తాం. బట్ ఆ శిల అనేది శిల్పంగా తయారైన తర్వాత దాని వాల్యూ ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే దానికి ప్రయోజనం అనేది ఉందా లేదా? అంటే శిల్పమైన తర్వాత దానికి కలిగే ప్రయోజనాలు ఏంటి? మనము దేవుడు అనేసి మొక్కుతాము. దానికి ఒక కళ అనేది వస్తుంది, దాని యొక్క విలువ అనేది వస్తుంది. సో అలా ఆశయం సాధించిన తర్వాత అనుభవించేది విలువ. శిలను శిల్పంగా తయారు చేయడం అనేది ఒక ఆశయం. ఆ శిల శిల్పమైన తర్వాత కలిగే ప్రయోజనాలే విలువలు. ఓకేనా? రైట్. కనుక ఆశయం సాధించిన తర్వాత అంతిమంగా కలిగే విద్యా ఫలితాలే విలువలు. అండ్ ఇంకోటండి, మీ దగ్గర సెమ్ 1 సెమిస్టర్ 2 మనకు మెథడాలజీ టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు ఈ బుక్ ఒకటి ఉంటే చాలండి. ఎందుకంటే ప్రతి పాయింట్ని కూడా గ్యాదర్ చేసి నేను నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. మెథడ్ అంటేనే థియరీ పార్ట్. అంటే ఇందులో ప్రాక్టీస్ బిట్స్ అంటే అవి ఇవి అనేసి చాలా తక్కువగా ఉన్నా కూడా ఇందులోనే మనము నేర్చుకోవచ్చు. థియరీ పార్ట్ ఇది. మెథడ్ అంతా కూడా థియరీ పార్టీ. కాస్త ఓపికగా ఉండి నోట్స్ రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. సాంఘిక శాస్త్రంలో సాధించిన తర్వాత అంతిమంగా కలిగే విద్యా ఫలితాలే విలువలు. సాంఘిక శాస్త్రంలో సాధించే ఆశయాలు ఏంటి అంటే ఆశయాలను ఉద్దేశాలని కూడా అంటారు. సారీ అండి, ముందు గమ్యాలని చెప్పాను కదా. సో ఆశయాలకి మరొక పేరు ఏంటి? ఉద్దేశాలని కూడా అంటారు. ఇప్పుడు జాన్ డ్యూయీ ప్రకారం కన్నా చూసుకుంటే ఈ ఆశయం లేదా ఉద్దేశం అనేవి మన కళ్ళ ముందు ఎప్పుడూ కనిపిస్తూ మనకు ఒక దిశానిర్దేశం చేస్తూ మనం చేసే ప్రతి పనిని ప్రభావితం చేస్తూ మనల్ని సరైన మార్గంలో నడిపేది. ఎవరి ప్రకారం ఇది? జాన్ డ్యూయీ ప్రకారం. ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. జాన్ డ్యూయీ ప్రకారము ఆశయం లేదా ఉద్దేశం అనేవి మన కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. ఎప్పుడు కనిపిస్తూ మనకు ఏం చేస్తాయి? ఒక దిశా నిర్దేశం అనేది చేస్తూ మనం చేసే ప్రతి పనిలో కూడా మనల్ని ప్రభావితం చేస్తూ మనల్ని సరైన మార్గంలో, సరైన దారిలో నడిపేవి ఆశయం లేదా ఉద్దేశం. ఎవరి ప్రకారం అంటే జాన్ డ్యూయీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి. ఇప్పుడు సముద్ర ప్రయాణంలో ఒక నావికుడికి ఒక ఆశయం అనేది ఉంటుంది, అవునా? మరి ఆ సముద్ర తీర ప్రాంతంలో ఒక నావికుడు సముద్ర ప్రయాణంలో తీరం చేరాలనుకోవడము, లైట్ హౌస్ చూడడం అనేది తన యొక్క ఆశయం. సముద్ర ప్రయాణంలో ఒక నావికుడికి ఫస్ట్ ఆశయం అనేది ఉంటుంది. ఎందుకు? తను ఎప్పుడైనా సరే తీర ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు సముద్ర ప్రయాణంలో తీరం అనేది చేరాలనుకోవడము,
లైట్ హౌస్ చూడడం అనేది తన ఆశయం. అంటే ఆ లైట్ హౌస్ చేరుకున్న తర్వాత తీరంలో దొరికే అరుదైన మనకు కళాఖండాలు అనేవి విలువలు అవుతాయి. అంటే సముద్ర తీరంలో తను వెళ్తాడు, అక్కడ మనకు కొన్ని అవి గవ్వలు అంటాం చూడండి. సో మనం గవ్వలు అంటాము, ఇలా చిన్నగా ఉంటాయి. అవి దొరికే అరుదైన కళాఖండాలు అనేవి విలువలు అవుతాయి. ఏవైనా సరే మనకు అక్కడ దొరికే కళాఖండాలు అనేవి విలువల కిందికి వస్తాయి. ఎగ్జాంపుల్ చూడండి ఇది బాగా. ఇంకా నెక్స్ట్ వన్, ఇది మనకు అసలైనది. సాంఘిక శాస్త్రంలో కొన్ని ఆశయాలు అయితే ఉంటాయి కదా. సో ఆ ఆశయాలంటే ఏమి లేదంటే ఫస్ట్ ఇక్కడ ఉండే పాయింట్స్లన్నీ కూడా బాగా చదవండి, 1కి 3 సార్లు చదవండి. ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. రేపు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న టాపిక్ ఏదన్నా ఉందంటే మనకు ఆశయాలు, స్పష్టీకరణ, లక్ష్యాల గురించి. అలాంటప్పుడు మనము దీన్ని నెగ్లెక్ట్ చేస్తామా? కాదు కదా. ఈ సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు కన్నా చూసుకుంటే ఫస్ట్ బాలబాలికలను మంచి పౌరులుగా తయారు చేయడము. ఫస్ట్ ఆశయం ఏంటి ఇక్కడ? బాలబాలికలను మంచి పౌరులుగా తయారు చేయడం. లేదు ఎటంటే అట పోరాను అనేసి మనం అంటామా? కాదు కదా. సాంఘిక శాస్త్రం గురించి ఉండే బోధన ఆశయాలు ఏం చెప్తుందంటే పిల్లలకి విద్యార్థులకి బాలబాలికలను ఒక మంచి పౌరులుగా తయారు చేయడం అనేది సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలలో ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వాన్ని పెంపొందించడము. వాళ్ళలో ఎక్కువగా మనకు మూర్తిమత్వాన్ని సమగ్రంగా ఉండే మూర్తిమత్వాన్ని పెంపొందించడము. అండ్ సాంఘిక సాంస్కృతిక వారసత్వ సంపద గురించి అభినందన తెలియజేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాంఘిక సాంస్కృతిక అంటే ఇప్పుడు ఏం లేదండి, కల్చరల్, మన యొక్క కల్చర్ ఉంటుంది కదా. సో మనకు ఆచారాలు కానీ, కట్టుబొట్టు ఇలాంటివన్నీ, ప్లస్ కట్టడాలు కానీ, విగ్రహాలు, మనకు ఏవైనా పురాతనమైన వస్తువుల గురించి కానీ, పురాతనమైన కట్టడాల గురించి కానీ, వాటి గురించి అంతా కూడా మన యొక్క వారసత్వ సంపద గురించి అభినందన తెలియజేయడం అనేది సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలలో ఒక పాయింట్ అన్నమాట. అంటే ఈ సాంఘిక సాంస్కృతిక వారసత్వ సంపద గురించి ఎవరికి వివరించాలి? మనము పిల్లలకి, విద్యార్థులకి తెలియజేయడము. అండ్ 4th వన్ ఏంటంటే జాతీయ సమైక్యతను పెంపొందించడం. జాతీయ సమైక్యత అంటే ఏం లేదంటే ఎగ్జాంపుల్ చూడండి, కులతత్వం గురించి చెప్పాలి. అంటే ఇప్పుడు అన్ని మతాలు సమానం, అన్ని కులాలకి మనము వ్యతిరేకంగా ఉండకూడదు, అందరూ సమానులే, మతతత్వం అనేది ఉండకూడదు, ప్రాంతీయతత్వం అనేది ఉండకూడదు, భాషాతత్వం అనేది ఉండకూడదు. ఇలాంటివన్నీ కూడా జాతీయ సమైక్యతకు అనేది పెంపొందించడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈనాడు ప్రెసెంట్గా చూసుకుంటే తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ హిందీ ఒక భాషగా, అంటే మనకి బోధన భాషగా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు. ప్రెసెంట్ చూసుకున్నట్లయితే తమిళనాడు అండ్ కర్ణాటక హిందీని బోధనా భాషగా, అంటే మనకు చెప్తాం కదా, ఆ బోధన భాషగా యాక్సెప్ట్ చేయడం లేదు. ఎందుకంటే ఈ జాతీయ భాషగా కూడా వాళ్ళు అంగీకరించడం లేదు. అలాగే మనకు 1960ల దశకంలో హిందీ అనేది వ్యతిరేక ఉద్యమము తమిళనాడులో జరిగాయి. కనుక ఈనాడు మన భాష జాతీయ సమైక్యతకు ఒక అవరోధంగా ఉంటుంది. సో మనకు అట్లాంటప్పుడు ఏం చేయాలంటే విద్యార్థులకి ఈ కులతత్వం కానీ, మతతత్వం కానీ, ప్రాంతీయతత్వం, భాషాతత్వం వీటి గురించి వాళ్ళకి చెప్పాలి. అలా ఉండకూడదనేసి పెంపొందించాలి వారిలో. అండ్ నెక్స్ట్ 5th వన్ చూడండి, అంతర్జాతీయ అవగాహన కలిగించడం. అంతర్జాతీయ అవగాహన కలిగించడం అంటే ఫస్ట్ మనము ఠాగూర్ గురించి అయితే చూద్దామండి. ఠాగూర్ గురించి చూసుకుంటే ఉపాధ్యాయుడు అంతర్జాతీయవాదిగా ఉండాలనేసి అంటాడు. ఎందుకంటే ప్రెసెంట్ మనం చూసుకుంటే జాతీయ సమైక్యత అనేది లేదు, అంతర్జాతీయ అవగాహన అనేది ఎలా వస్తుంది మరి చెప్పండి. అంతర్జాతీయ అవగాహన కలిగించాలంటే ఠాగూర్ ప్రకారం ఏమన్నారు, ఉపాధ్యాయుడు అనేది అంతర్జాతీయవాదిగా ఉండాలనేసి అంటాడు. మరి ఈనాడు మనం చూసుకుంటే జాతీయ సమైక్యత లేదు, అంతర్జాతీయ అవగాహన ఎలా వస్తుంది మీరే చెప్పండి. ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. అంటే ఇక్కడ ఆర్థిక పరిస్థితులను బట్టి, సాంస్కృతిక పరిస్థితులను బట్టి, వారు నమ్మిన సిద్ధాంతాలను బట్టి మరి ఆ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్గా D8 కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్గా విడిపోవడం జరిగింది. మరి ఈ సార్క్ విడిపోవడం అంటే విద్యార్థికి ప్రపంచ సౌభ్రాతృత్వము, ప్రపంచ పౌరుడని అనే భావన విద్యార్థుల్లో కలిగించాలి. ఇది మనకి అంతర్జాతీయ అవగాహనలో కల్పించడము. ఐ డోంట్ నో అండి, ఇక్కడ పక్కన ఏం చేస్తున్నారో అది డిస్టర్బెన్స్ దేనికో నాకైతే తెలియదు. సో మార్నింగ్ టైంలో అలా వస్తుంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. రేపు మనకు బిట్ ఈ విధంగా అడగచ్చండి, జాతీయ సమైక్యతను పెంపొందించడం అంటే ఏంటి? 4 ఆప్షన్లు ఇస్తాడు. జాతీయ సమైక్యతను పెంపొందించడం అనేది ఇక్కడ క్వశ్చన్ అనుకోండి. అప్పుడు మనకు ఆప్షన్స్లో విలువ, ఆశయం, లక్ష్యం, స్పష్టీకరణ అనుకుంటే ఈ మనం చెప్పే ఆప్షన్స్లో కల్లా మనం వేరేగా డిఫరెంట్గా ఉందా? లేదు.
అంటే ఇక్కడ జాతీయ సమైక్యతను పెంపొందించేది ఏదైనా ఉందంటే అది ఆశయము. జాతీయ సమైక్యతను పెంపొందించడం అనేది సాంఘిక శాస్త్ర బోధన ఆశయము. నెక్స్ట్ వన్, పర్యావరణం గురించి తెలియజేయడము. పర్యావరణం గురించి మనకు పిల్లలకి ఖచ్చితంగా తెలియజేయాలి వారికి. అంటే మనకు 1986లో జాతీయ విద్యా విధానము 10 మౌలిక అంశాలలో ఒక అంశం ఏంటంటే పరిసరాల పరిరక్షణ. అంటే పర్యావరణం అనేది కాపాడాలి, మనకు చెట్లను పెంచాలి, చెట్లు నరకవద్దు, ఇట్లా ఏదైనా సరే భూమిని కాపాడాలి, నేలలు కాపాడాలి, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా పర్యావరణం గురించి వారికి తెలియజేయడం అనేది సాంఘిక శాస్త్ర బోధన ఆశయం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి విరామ కాలం అనేది సద్వినియోగం చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్లాస్లో కూడా నేను చెప్పాను, సమ్మర్ హాలిడేస్ ఇట్లాంటివి ఏదైనా హాలిడేస్ ఉన్నప్పుడు పిల్లలు ఖాళీగా ఉండకోకుండా వారిని మనము మోటివేట్ చేస్తూ ఉంటాను. అంటే ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది అలవాటు పరచాలి. కళాఖండాల సేకరణ కానీ, పోస్టల్ స్టాంప్స్ కలెక్ట్ చేయడం కానీ, కాయిన్స్ మనకు కలెక్ట్ చేయడం కానీ, ఆల్బమ్స్ తయారు చేయడం, ఇవన్నీ దేని కిందికి వస్తాయంటే విరామ కాలానికి సద్వినియోగం చేసుకోవడం వల్ల అయితే వస్తాయి. ఇది మనకు సాంఘిక శాస్త్ర బోధన ఆశయంలోని ఇంకొక పాయింట్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, 8ది సామాజిక సమర్థతను పెంపొందించడం. సామాజిక సమర్థతను పెంపొందించడం అంటే ఎగ్జాంపుల్ చూడండి, కుటుంబము, మత సంస్థలు ఎట్లాంటి సంబంధాలు అనేవి ఉండాలి, సమాజంలో ఎలా జీవించాలన్న అంశం పట్ల విద్యార్థులలో సామాజిక సమర్థత అనేది పెంపొందించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫ్యామిలీలోకి మనము వెళ్ళిన తర్వాత అతని ముక్కు మొహం తెలియక తన పేరు కూడా తెలియలేదు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది అంటే పిల్లలకి ఏ రిలేషన్ ఎవరు అనేది తెలియజేయాలి, ప్లస్ మతం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, సమాజంలో మనం ఎలా జీవించాలనేది వారి యొక్క అవగాహన అనేది కల్పించాలి. ఇవన్నీ మనకు దేని కిందికి వస్తాయంటే సామాజికంలో సమర్థత పెంపొందించడము. అంటే ఈ సమాజంలో ఎలా జీవించాలన్న అంశం పట్ల విద్యార్థులలో సామాజిక సమర్థతను అనేది పెంపొందించాలి. నెక్స్ట్ వన్, మానవ సంబంధాలపై అవగాహన కల్పించడము. మానవ సంబంధాలపై అవగాహన కల్పించడం. ప్రజెంట్గా నా జనరేషన్ చూస్తే అంటున్నానండి, ప్రజెంట్ ఆల్మోస్ట్ అందరూ కూడా నేను బాగుంటే చాలు, పక్కవాడేలానో బోని అనే మెంటాలిటీ ఉన్నారు, అవునా కదా. అలాంటప్పుడు నీవు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే సమాజం. చూడండి ఎంత బాగుందో చూడండి. మానవ సంబంధాలపై అవగాహన కల్పించడం అనేది నీవు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే సమాజం. ఇలా మానవ సంబంధాలపై అవగాహన అనేది కల్పించాలి. నెక్స్ట్ వన్ చూడండి, 10ది ప్రజాస్వామ్య విలువలు అనేది పెంపొందించాలి. ప్రజాస్వామ్య విలువలు అనేది పెంపొందించాలి. ఎగ్జాంపుల్ చూడండి, ప్రజాస్వామ్య సంస్థల గురించి, ప్రజాస్వామ్యంలో ప్రజల భాగం గురించి సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాల ద్వారా తెలియజేయడం ఒక బోధన ఆశయం. అంటే డెమోక్రటిక్ వాల్యూస్ అనేది వాళ్ళలో పెంపొందించాలి. ప్రజాస్వామ్య సంస్థల గురించి వివరించడము, ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క భాగం ఎలా ఉంటుందనేది ఈ సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాల ద్వారా పిల్లలకి అంటే విద్యార్థులకి మనం తెలియజేయడం అనేది ఒక బోధనాంశం. ఫర్ ఎగ్జాంపుల్ బిట్టి ఈ విధంగా వస్తుంది చూడండి, ఈ క్రింది వానిలో సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలలో లేనిది అంటాడు. అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ చెప్పుకున్న వాటిలో ఏవైతే లేదో అది దానిని లేని కిందికైతే వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టేబుల్ ఇక్కడ. ఇప్పుడు మనము గమ్యానికి ఆశయానికి తేడాలు ఏంటనేది చూసుకుంటే, ఆశయం అనేది సాధారణ ప్రకటన, ఆశయం అనేది సాధారణ ప్రకటనగా ఉంటుంది. మరి గమ్యాలు ఎలా ఉంటాయంటే ప్రకటనలు కాదండి, ఇవి స్పష్టమైన ప్రకటనలు. ఎగ్జాంపుల్ చూడండి, మంచి పౌరుడిగా తయారు చేయాలి, ఇది నీ ఆశయం. కానీ ఒక పర్టికులర్ టైంలో కరెక్ట్గా నువ్వు ఒక సంవత్సరంలోనే విద్యార్థులను పౌరులుగా తయారు చేయాలి అనేది గమ్యం. అంటే ఇక్కడ పర్టికులర్ టైం అనేది ఉంటుంది. ఈ సంవత్సరంలో లేకుంటే 6 months కానీ 1 year కానీ 2 years కానీ ఇక్కడ ఏదైనా సరే టైం అనేది మెన్షన్ చేస్తే అది గమ్యాలు. సో ఇది ఫ్రెండ్స్ సాంఘిక శాస్త్ర బోధన ఆశయాల గురించి టాపిక్ అయితే. ఐ హోప్ మీకు క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను. క్లాస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.